కేంద్ర రాజధాని విజయవాడ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బహిరంగ మల విసర్జన లేని నగరంగా గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్ మిషన్ అమల్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టడం సహా బహిరంగ ప్రదేశాల్లోనూ కొత్త రకం టాయిలెట్లు ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నేడు అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందుకోనున్నారు. విజయవాడ నగరం రాజధానిగా మారిన తరువాత ఇక్కడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి తోడు నగరపాలక సంస్థ చొరవతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ అన్ని సమయాల్లోనూ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. పచ్చదనం పెంచడంతో పాటు రోడ్డుకి ఇరువైపులా అందమైన చిత్రాలు వేయించడం ద్వారా సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా పన్ను చెల్లింపులు, జిప్పర్ కోడ్ విధానం ద్వారా డిజిటల్ ఇంటి చిరునామాలు, ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు, సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విజయవాడ ఇటీవలే 5 జాతీయ అవార్డులు సాధించింది. అదే స్ఫూర్తితో నగరాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని అధికారులు సంకల్పించారు. ఈ క్రమంలో నగరంలో మరుగుదొడ్లు లేని వారికి స్వచ్ఛ భారత్లో భాగంగా 1500 మరుగుదొడ్లు కొత్తగా నిర్మించారు. బహిరంగ మల విసర్జన జరిగే 20 ప్రాంతాలను గుర్తించి అక్కడ సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అధునాతన తరహా మరుగుదొడ్లు నిర్మించారు. బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనర్థాలపై ఆరోగ్య సిబ్బంది, కమ్యూనిటీ వాలంటీర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కలిసి రావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగర రోడ్లు ఉన్న అందం అనేది మీకు క్లియర్గా కనిపిస్తాయి. మేము చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి మన సిటీ దాకా గ్రీన్ బెల్ట్ అనేది సిఆర్డీఏ ఫండ్తో కార్పొరేషన్ తరపు నుంచే మేమే చేయడం జరిగింది. క్యాపిటల్ సిటీ అనే ఒక లుక్, ఒక అపియరెన్స్ దానికి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుని ఈ స్థాయికి తీసుకుని వచ్చాము. లిటర్ ఫ్రీ జోన్గా ఎంజీ రోడ్ని, ఏలూరు రోడ్ని, కెనాల్ రోడ్ని డిక్లేర్ చేయడం జరిగింది. 24 hours ఒక చిన్న పేపర్ కూడా లేకుండా, డస్ట్ లేకుండా మేము మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. డస్ట్బిన్స్ పబ్లిక్ ప్లేసెస్లో డంపింగ్ పాయింట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. రోడ్డు మీద చెత్త వేయకుండా అక్కడనే వేయాల్సిందిగా కోరుతున్నాము. క్లీన్ సిటీగా మన విజయవాడని మరీ ఒకసారి మనం తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. సో అందరినీ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్యవంతమైనటువంటి విజయవాడను నిర్మించే క్రమంలో పరిశుభ్రత కోసం అధికారులు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవాడకు ODF సిటీగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించేలా చేశాయి. మరి ఈ గుర్తింపును అధికారులు ఎంతకాలం కాపాడుతారనేది వేచి చూడాలి. కెమెరామెన్ ANRతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.